తినమ్మా 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 తినమ్మా. ఆగండి, ఎవళ్ళు మీరంతా? అమ్మోరు జాతరకు సందాలు అడగడానికి వచ్చి ఉంటారు. గొడ్లు కాసేవాడా? చందాలకు వచ్చినట్టు కనబడుతున్నావా? మేము ఈ ఇంటాయన్ని పిలువు. నేనే ఇంటాయన్ని. నీ పెళ్ళానికా? నేను పిలవమంది ఈ ఇంటి యజమాన్ని. నేను చెబుతుంది కూడా ఈ ఇంటికి యజమాని నేనేనని. అయ్యో, అంటే నువ్వేనా నా అయ్య పొడివి? ఇయ్య పోడా? చి ఆ చెడ్డీ ఏంటి, ఆ వాలకం ఏంటి? నిన్ను చూస్తుంటే గుడ్ల వల్లేరు సంతలో గొడ్ల బ్రోకర్ ఉన్నట్టున్నావు. అంతటి చక్కటి సుక్క నిజంగా నీకే పుట్టిందంటావా అయ్య పొడా? నా కొడుకో యమో యమో కొడుకో! యమో నా కొడుకో! అరుపులేంట్రా? యమో కొడకో అని గోడ కొట్టిన పిడకలాగా అంటుకుపోతున్నారు. అతను అసలు నిజంగా పోలీస్ ఆఫీసర్వా ఏంటారా? వాళ్ళ వాలకాలు చూస్తుంటే పెళ్లికి పెట్రోల్ మాంసం రేట్లు మోసేవాళ్ళగా ఉన్నారు. ఊరుకో బాబా, మాణిక్యాలు ఎక్కడ దొరుకుతాయి? మట్టిలోనే. అమ్మ అసలు అమ్మాయినా కొడుకు సమ్మగున్నాడు, మనకు అది చాలు. మా ఓ ఇది మా యమ్మ. వీళ్ళంతా మాకు బాగా దగ్గరోళ్ళు. యమ్మో, నీ శపథం నెరవేరింది. శుభంగా వచ్చాను. శోభనానికి రెడీ. నీ తెలివిగా ఉంది కొడుక. యమ్మో. కట్టుబట్టలతో వచ్చేసాను. అవును, మామూలు ఎలా ఉంది? కొంచెం పేడ కప్పు కొడుతుందనుకో. లాలిపాప్ అని చూసి అడ్జస్ట్ అయిపో. అవును, నా తుజే కేలియే కోడలు ఎక్కడా? నువ్వు దబ్బు దబ్బులు పడిపోతే ఎలా? నాకు దెబ్బ పండు కావాలిగా. నిశ్చితార్థానికి సరుకులు సపర్లు లోపలెట్టించు. ఇంత పెద్దింటి పిల్లను ఎలా పడేసావు కొడక? అదే పడిపోయింది. అతనే పడిపోయాడు. సిట్టు అన్నాను. నేను సూపర్ అన్నాను. నిజంగానా? నీ మీద అవును, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీకు మా బావ బెడ్రూమ్ ఉంది, మెత్తగా కట్టలు కట్టలుగా ఉంటుంది. మీరు ఎవరైనా స్నానాలు పానాలు చేయాలనుకుంటే మా బావ బాత్రూమ్ ఉంది, బంగారం. ఎల్లండి 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 కల్లా బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది అని చెప్పాలా? చెప్పితే తప్ప వాళ్ళు ఎవరనుకుంటున్నావు? సిఐడి ఆఫీసర్లు. బాత్రూమ్ లేక్ అయితే కేక్ పడద్ది. ఈ డోర్ తెరిచే ఉండని. అరగంటలో బెయిల్ తీసుకుని మా వాడొచ్చి కారు ఎక్కుతాడు. Come on, my son. ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడమైనది. Come on, my son. Come on. అయ్యా జడ్జి గారు, ముద్దాయికి ఊరి నిండా శత్రువులు ఉన్నారు. బెయిల్ మీద విడుదల చేస్తే ముద్దాయి ప్రాణాలకే ప్రమాదమని ఇప్పుడే మీ కళ్ళ ముందే రుజువైంది. తమరు చిత్తగించారుగా? అవునవును, బాగా చిత్తగించాను. కోర్టు వారు ముద్దాయికి మంజూరు చేసిన బెయిల్ ఈ క్షణమే రద్దు చేయడమైనది. చర్చ దగ్గరికి పోలీస్ బండి వాహనం, జైల్లోనే కాపురం. పదవే. డోంట్ షౌట్. నల్ల కోట్ల ముఠాన్ని నువ్వు తోలుకొచ్చావు, నల్ల ముసుగు వీరుని నేను తీసుకొచ్చాను. నీలాంటి ఎదవరికైనా కిరాయి రౌడీలు ఉండేది? నిన్ను తొక్కడానికి పోలీసులు కూడా రౌడీలు అవుతారు, గుర్తుంచుకో. ఏమన్నావు? 48 గంటలా? 24 గంటలు పూర్తయ్యాయి. మరో 24 గంటల టైం ఉంది. దమ్ముంటే ట్రై చెయ్యి. బెస్ట్ ఆఫ్ లక్. ఇది నా పాలసీ. అంకల్, ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిల్ చేశాడు జడ్జి. ఇప్పుడు మీ వాడి మీద చాలానిగా ఉంటుంది.
విడిపించి తీసుకురావటం నా వల్ల కాదు సార్. ఇంకా భలేవారే, తప్పించుకు పారిపోయాడని తెల్లారేసరికి పేపర్లో పడుతుంది. ప్రజలంతా మీ మీద దుమ్మెత్తి పోస్తారు. మన ప్రజాప్రభుత్వంగా సార్. ఇంకా సార్, గవర్నర్ కి సీఎం కి పడ్డం లేదు, సీఎం కి పిఎం కి పడ్డం లేదు, పిఎం కి ఎంపీలకి నన్ను ఎవరిని టాకిల్ చేయమంటారు సార్? ఇంకా నా ఉద్యోగం పైన మీరు పట్టించుకున్నట్టారా ఏంటి సార్ మరి? ఇంకా అబ్బే ఇంకేం లేదు, అంతే అంతే అంతే. హలో, ఏమిటి సినిమా హాల్లో బాంబు పెట్టారా? ఓ అయితే వెంటనే పంపిస్తున్నా. కానిస్టేబుల్స్, అలంకార్ థియేటర్ లో బాంబు పెట్టారంట. మీరంతా వెళ్ళి వెతకండి. స్టేషన్ నేను చూసుకుంటాను. వెళ్ళండి, కమాన్ క్విక్, హరియప్ హరియప్. కమాన్ సార్. ఇది తొణకని గుండెరా, ఎవడి చేతులైనా వణుకుతాయి. భవానీ, ఆ రివాల్వర్ తీయ రివాల్వర్, మర్యాదగా రివాల్వర్ తీ. వాడిని కాల్చు, కాల్చు వాడిని. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, వద్దు ప్లీజ్. పరిగెత్తు పరిగెత్తు, పరుపు, కమాన్ రన్, పరిగెత్తరా, కమాన్ రన్. భవానీ, నువ్వన్నట్టు 48 గంటల్లో నీ కొడుకు నీ చేతుల్లో ఉన్నాడు, చచ్చి శవమై. లాకప్ లో ఉన్న నీ కొడుకు డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గర రివాల్వర్ లాక్కుని కాల్చి చంపేసి పారిపోతుంటే మరి నా డ్యూటీ నేను చెయ్యాలిగా. నా రివాల్వర్ తో షూట్ చేశాను. ఇది రేపు నేను కోర్టులో చెప్పబోయే కథ. కానీ అసలు కథ నీకు తెలుసు, నాకు తెలుసు. అర్జున్, నువ్వు నాతో ఆడుకుంటున్నావు. నేనెవరో నీకు తెలియదు. బాగా తెలుసు, కానీ నేనెవరో నీకు తెలియాలంటే నీ నెత్తి మీద ఉన్న మచ్చలు అడుగు. నువ్వా? తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ పోయి అనాథగా నేను అనుభవిస్తున్న నరకం కొడుకు చచ్చిన తండ్రిగా నువ్వు అనుభవించి తీరాలి. మరుక్షణం నిన్ను నేను తలుచుకుని కసితో కాలిపోయాను. ఇప్పుడు నువ్వు నా భయంతో క్షణం క్షణం మసైపోతూ ఇంకొన్నాళ్ళు బ్రతికి చావాలి. ఇది నా పాలసీ. రోజులు లెక్కెట్టుకో. హే! ఎవరు? ఓ గులాబీ పాప, ఎక్కడున్నావు? గులాబీ ఇచ్చినప్పుడల్లా నన్ను ముద్దు పెట్టుకుంటావు కదా. ఇప్పుడు దాక్కుంటే ఎలా? ముద్దు పెట్టే వరకు నిన్ను విడిచిపెట్టేది లేదు. 2 చేతులతో నిన్ను కదలకుండా పట్టుకుని నేను ముద్దు పెట్టేస్తా. పోనీ ఒక పని చెయ్యి, నేను కళ్ళు మూసుకుంటా,
వచ్చి ఒక ముద్దు చెయ్యి. గట్టిగా పెట్టాలి ముద్దు ఒక్కటి. ఆ, రా 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 గట్టిగా పెట్టేయాలి ముద్దు. మూసేసుకున్నా రా మరి. గట్టిగా పెట్టేయాలి ముద్దు. నువ్వా గులాబీ పాప అనుకున్నాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ముద్దాడుతున్నా నువ్వేగా గట్టిగా పెట్టమన్నా చాలా మరోసారి పెట్టున్నా. చాలు చాలు. ఎదిగిన ఆడపిల్లవి ఏమిటి పని? ఎదిగాను కాబట్టి ఈ పని. ఎదిగిన పిల్లలకి పనులు ఎలా తెలుస్తాయమ్మా? నువ్వేమో టెరెస్ వేసుకుంటే ఒకలాగుంటావు, టెరెస్ లేనప్పుడు ఒకలాగుంటావు. ఇంట్లో అయితే టెరెస్ లేకుండా ఉంటావు కదా అని నేను ఈ టెరెస్ వేసుకుని వచ్చా. ఎలా ఉంది నా టెరెస్? నీ డ్రెస్ అలా ఉంటే నాకేంటి? అదిగో అలా దూరం చేసి మాట్లాడితేనే నాకు బాగా జారిపోతుంది జగన. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. నువ్వంటే నాకు ఇష్టమే. నిజంగా? నిజంగా. నీ అమాయకత్వం, ముక్కుసూటిగా మాట్లాడే నీ పద్ధతి, నీ అల్లరి అన్నీ నాకు ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నా బిడ్డ నాకు చెయ్యవలసిన కర్మకాండ నేను వాడికి చెయ్యాల్సి వచ్చిందా? నేనిది భరించలేను, నేనిది భరించలేను, నేనిది భరించలేను. ఇందుకు కారణం అర్జున్. బ్రతికున్న వాడి తల్లి చచ్చిందనుకుంటున్నాడు వాడు. దాన్ని ఎరచేసి వాణ్ణి నేను ఏడిపిస్తాను. How is it? సూపర్. హలో. ముసలిదాన్ని తీసుకురాకపోతే పోలీస్ ఆఫీసర్ అడ్డుపడ్డాడు. వాడిని పట్టేసి మన గొడవల్లో కట్టేశాం. గుడ్, వచ్చి చూడండి. వెరీ గుడ్. వస్తున్నా.